యాజిద్ సైనికులు గత 3 రోజుల నుండి ఇమాం హుస్సేన్ గారి కుటుంబాన్ని, అనుచరులను నిర్బంధించారు. వారి గొంతులు ఎండిపోయాయి. అయినా వారు ధర్మం కోసం యుద్ధం చేయడానికి వెనుకడుగు వేయలేదు. ఇమాం హుస్సేన్ గారి వైపు సాక్షాత్తు దైవమే ఉన్నారు. ఆ విషయం గమనించలేని మూర్ఖులు దైవదాసులను చంపినా చివరికి వారికి నరకం తప్పదు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించే నోటిని దప్పికతో మూగబోయేలా చేస్తున్నారు. రాజ్యాధికారం, సంపద ఇవన్నీ కొన్ని రోజుల మోజు అనే విషయం వారు మర్చిపోయారు. తర్వాత ఒక బాలుడు నేను యుద్ధం చేస్తానంటూ ముందుకు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, హజరత్ ఇమాం హుస్సేన్ గారి కుమారుడు అయిన ఇమాం కాసిం గారు. ఆనాడు ఇమాం హుస్సేన్ గారు ఇమాం కాసిం గారికి చనిపోయే ముందు ఒక గుడ్డ ముక్కలో విషయాన్ని రాసి కాసిం గారి చేతిలో కట్టి, నీవు అత్యంత బాధలో ఉన్నప్పుడు దీనిని తీసి చదువని చెప్పి మరణించారు. ఇమాం కాసిం గారు కర్బలా యుద్ధ సమయంలో ఆయన చేతికి ఉన్న గుడ్డ ముక్కను తీసి చదివారు. అప్పుడు ఆ వస్త్రంపై ఉన్న విషయం ఇలా ఉంది: నాయన కాసిం, నీవిప్పుడు నీ బాబాయ్ మరియు నా ప్రియ సోదరుడైన ఇమాం హుస్సేన్ వద్ద ఉన్నావు కదా. దైవ నిర్ణయం సంభవించే సమయం ఆసన్నమైంది. వెంటనే నీవు నా సోదరుడి వైపు నుండి యుద్ధం చెయ్యి. కొంతవరకు నీవు దైవం యొక్క ఆశీర్వాదాలను పొందుతావు. ధర్మం కోసం నిలబడి ప్రాణాలు విడిచిన వారిలో ఒకరు అవుతావు అని హస్సేన్ గారు రాశారు. ఈ విషయాన్ని ఇమాం కాసిం గారు హజరత్ హుస్సేన్ గారికి తెలుపగా ఆయన కన్నీరు ఆగలేదు.